ఆకలిస్తుంది. మురారి సునాశితలింగం నిర్మల భాషిత శోభితలింగం. ఈరోజు ఏంటో తెలుసా, నేను ఫాస్టింగ్ ఉంటున్నాను. కనీసం ఉమ్ము కూడా మింగకూడదు, అంత స్ట్రిక్ట్ ఫాస్టింగ్ అనమాట. సో బ్లాగ్ చేస్తున్నాను. ఉండగలో లేదా అది చూద్దాం. అండ్ మా ఇంట్లో ఈరోజు పూజ చాలా గ్రాండ్గా చేస్తాం అనమాట. గ్రాండ్గా అంటే మరి బయట భోజనాలు పెట్టేంత కాదు, బట్ పెద్దగా. అంటే మాకు సంక్రాంతి కన్నా ఇదే పెద్ద పండగ అనమాట. సో బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. నేను ఇప్పుడు రెడీ అవ్వలే. ఫస్ట్ లేసి ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయిన తర్వాత కార్తీక దీపం వదిలేను అనమాట, అంటే మా తులసి మొక్క దగ్గర. అండ్ ఇప్పుడు చేసేది ఏం లేదు, ఫుల్ ఖాళీ. నేను మళ్ళీ నిద్ర వస్తుంది, బట్ పడుకోకూడదు అని చెప్పింది అమ్మ. పడుకోకూడదు కూడా మళ్ళీ. నాకేమో హెడ్ బాత్ చేసిన తర్వాత పడుకోవడం అనమాట. పడుకోకపోతే హెడేక్ వస్తుంది. ఏం చేయాలి? ఏం చేయడానికి ఏమీ లేదు. వెయిట్ చేయడం, అలా కూర్చొని చూడడం, ఏదో అలా చూడడం అండ్ టైం పాస్ చేయడం అంతే. యాక్చువల్లీ హడావుడ్ అంతా ఎప్పుడు కాదు, నైట్కి ఉంటుంది అనమాట. పూజ నైటే చేస్తాము. సో ఈలోగా మధ్యాహ్నం నుంచే ఆ బోర్లు మార్నింగ్ కదా, వాయిస్ చేంజ్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ బూర్లు అవి వేయడం అది స్టార్ట్ చేస్తారు అనమాట. అఫ్కోర్స్ నేను కాదు చేసేది, మా అమ్మే. అన్నయ్య వాళ్ళు కూడా వస్తున్నారనమాట, మా ఇంట్లోనే చేసుకుంటున్నారు. అంటే ఫస్ట్ ఓన్లీ అమ్మ నేనే చేసుకోవాలనుకున్నాము, అందుకని పెయింట్లు వేసేసాము అన్నీ అనమాట. నేను పక్కా చేసుకోవాలి. ఆల్రెడీ 5 years నుండి నేను చేసుకోలేను, అంటే నాన్న చనిపోయారు. సో 5 years వరకు చేయకూడదు అన్నారని చేయలేదు. ఇది నాన్న చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం చేసుకోవడం. అయ్యో ఇద్దరమే చేసుకోవాలా అనుకున్నాం అనమాట. మొత్తం పెయింట్లు అవి అన్నీ వేసేసింది అమ్మాయి, నేనేం చేయలే. ఎస్, పెయింటింగ్స్ వేసుకోవాలి ఇంటికి అంటే. కొత్త ఇంట్లో పూజలు చేస్తారు చూడు, ఆ టైప్లో చేయాలన్నమాట ఈ పూజ. సో పెయింట్లు అవి అన్నీ వేసేస్తాము, మేమే చేసుకోవాలా అయ్యో అనుకున్నాము. ఈలోగా పెద్దమ్మ కాల్ చేసి, అంటే నాన్న వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీ అనమాట, వాళ్ళు మా ఇంట్లోనే చేసుకుంటామని చెప్పారు. వెళ్ళండి, వచ్చేయండి. ఎస్, అంతే. మా నాన్నమ్మని కూడా ఇన్వైట్ చేసాము. ఆవిడ వస్తుంది, నైట్కి వస్తుందో ఇప్పుడు వస్తుందో మనకి తెలియదు. రమ్మని అయితే చెప్పాము. ఇప్పుడే చెప్పింది కాసేపు పడుకో పర్లేదని. నాకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ అనమాట. ఎందుకంటే నేను అలా ఖాళీగా ఉన్నాను అనుకో, ఏదో ఒకటి తినే వస్తువుల మీదకి, తాగే వస్తువుల మీదకి వెళ్తుంది నా ఆలోచన అని మా అమ్మ భయం. అలా ఏముండదు, బట్ ఖాళీగా ఉన్నానంటే నాకు ఏం చేయాలో తెలియదు. నేను మా అమ్మ బుర్ర తింటాను లిటరలీ. మా అమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకాలే వెళ్ళడం, చూసే మా అమ్మ ఏ పని చేస్తున్నా అందులో కామెంట్రీ ఇవ్వడం, ఇరిటేట్ చేయడం, ఇవన్నీ చేస్తాను. అందుకని నన్ను మూసుకుని పడుకోమని చెప్పింది మా అమ్మ. బట్ పడుకున్నాం, పర్లేదని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు టైం అయితే 6 కూడా అవ్వలే ఇంకా మార్నింగ్. అంటే కార్తీక దీపం వదులుతున్నాం కదా, అంటే 360 ఒత్తులతోటి కలిపి ఒక ఒత్తుని చేస్తారు కదా, ఆ ఒత్తు కూడా వెలిగించాలి. సో అందుకనే ఎర్లీ మార్నింగ్ లేచాను అనమాట. ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, నేను లేచాను 5:30కి. 5కి లేచాను. 5:30కి ఫ్రెష్ అయిపోయి దీపం వెలిగించేస్తున్నాం అనమాట. పూజ అయిపోయింది. జస్ట్ చిన్న పూజ, పెద్ద పూజ నైట్కి ఉంది. నేను వీడియో మొత్తం, డే మొత్తం ఏం పీకుతున్నానో, నేను నా సిచ్యువేషన్ ఎలా ఉంది, ఉపవాసం కదా, సో ఇవన్నీ చెప్తాను అనమాట. ఇంట్లో పనులు స్టాటస్ చేసేసారు అప్పుడే. ఇంట్లో పని అవ్వట్లేదని డైరెక్ట్ ఇంటి పేపర్ మీద చేస్తుంది అనమాట.
మా అమ్మ పెద్దమ్మ బూరెలకి బెల్లం రెడీ. బూరెలు ఈ పప్పుతోటి చేస్తారు. ఈ బూరెలు అస్సలు తినలేం కానీ సార్ టేస్ట్ బాగా ఉంటుంది. బట్ 9 బూరెలు తినాలి ఒక్కొక్కరు ఉంటాయి. అఫ్కోర్స్ నా బూరెలు ఎప్పుడు నేను మా అమ్మకి ఇచ్చేస్తాను అనుకోండి. చాలా ఇయర్స్ తర్వాత బట్టలు ఆరేయడానికి వచ్చాను. మా అమ్మ చాలా పని చేస్తుంది పాపం, ఎందుకు తన్ని ఇబ్బంది పెట్టడం ఇంకా అని చెప్పి నేను వచ్చాను. అసలు ఆల్మోస్ట్ 1 year అనుకుంటా అయ్యింది నేను బట్టలు ఆరేయడానికి మేడ మీదకి వచ్చి. నేను ఇక్కడ పెడతాను ఫోన్. ఓ మై గాడ్, చిక్కులు పడ్డది. మనం బట్టలు ఆరేస్తే ఇలాగే ఉంటుంది లిటరల్లీ. ఈ శారీ చూసారంటే నవ్వుతారు. నాకు చీర అస్సలు ఆరేయడం రాదనమాట. ఇప్పుడు పిన్స్ పెట్టేయాలి. ఎండ ఉందంటే చెమటలు కారుతున్నాయి దెబ్బకి. నా హెయిర్ ఎలా ఉందో హెడ్ బాత్ చేశాను కదా, ఇలాగే లేస్తుంది సిరం రాసే వరకు అనమాట. అండ్ నాకు ఇప్పుడు సిరం రాసే ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నైట్కి మళ్ళీ హెడ్ బాత్ చేయాలి. వరకు కాస్త అయినా సాయం చేశాను అనమాట. ఇప్పుడు నేను సాయం చేసేది ఏం లేదు, ఎందుకంటే మా వంటగదిలో ఇద్దరు దూడడమే కష్టం. నేను వెళ్ళాను అనుకో ఎక్స్ట్రా పార్టీ అవుతాను అనమాట. ఎస్, బూరెలు వేసేస్తున్నారు. 1, 2 లేదా 30, 40 బూరెలు కాదు, 200. తిను కూడా ఉంది ఫాస్టింగ్. మా అక్క వాళ్ళ కూతురు మాకు చెప్తే ఇలా పడుకుంటున్నారు పెద్దోళ్ళు అయ్యుండి. ఆకలిస్తుంది ఇంట్లో ఉంటే అని, అంటే బూరెలు వేస్తున్నారు, ఆ స్మెల్కి ఆకలిస్తుంది. ఫ్రెండ్కి కాల్ చేసి ఒక అరగంట సోది పెట్టాను, నా బెస్ట్ ఫ్రెండ్కి అనమాట. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఐ మీన్ మేడ మీదకి వస్తే ఆకలేయట్లేదు నాకు, కానీ ఇంట్లో కూర్చుంటే ఆకలేస్తుంది. అంటే బెల్లంతో వేస్తున్నారు బూరెలు, మంచి స్మెల్ వస్తున్నాయి, మామూలుగా కాదు అసలు నోరు ఊరుతుంది అనమాట. అందుకని నేను బూరెలు ఎక్కువ తిన్నా, బట్ టెంప్ట్ అయిపోతాం అనమాట ఆ స్మెల్కి, అంతే. ఒక కిందకి వెళ్ళాలి. ఈ హ్యాండ్ మీద స్వెట్ వచ్చేస్తుంది, వేడి ఎక్కువ ఉంది. అబ్బా ఏం చేయాలి, బోర్ కొడుతుంది ఫుల్గా అసలు. ఇలా ఒక పక్కన కూర్చుంటే నీరసం వస్తుంది. ఎలా తింటున్నాడు చూస్తారా మా తమ్ముడు, అది కనిపించట్లేదు, ఎండ కొడుతుంది. నన్ను ఊరించుకుని తింటున్నాడు. కావ్య ఆకలేస్తుందా? మాతో పాటు ఉపవాసం ఉంది పిల్ల. ఇందాకటి వరకు వాళ్ళ అమ్మమ్మేమో ఫోన్లోని వంటలు చూసింది, ఫోన్ పక్కన పడేయని చెప్పింది. ఇప్పుడేమో మా తమ్ముడు పక్కన కూర్చుని బ్రెడ్ తింటున్నాడు అనమాట, నెయ్యి వేసి కాల్చింది. మాయా పక్కకెళ్ళిపోను అన్నారైంది. నాకు నిద్ర వస్తుంది, ఆకలి కూడా వేస్తుంది, చాలా బోర్ కొడుతుంది. బాగా చాలా అంటే చాలా, అసలు ఏం చూసే ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. ఫోన్లో కూడా రీల్స్ కూడా అలా స్క్రోల్ చేసేస్తున్నాను అంతే, ఇది చూడకండి. ఎస్, కడుపులన్నీ పడాల్సింది పడకపోతే ఇలాగే ఉంటుంది. ఆకలి వేస్తుంది, ఒక పొజిషన్లో కూర్చుంటున్నాను, ఏం చేయలేక చాలా ఆకలి వేస్తున్నాను. మా అమ్మ అంటున్నాను డైలీ పరీక్షిస్తాడంట, ఇది చెయ్యగలరా లేదా నిజంగా ఆకలి. ఎస్, నేను మొన్న సోమవారం ఉన్నాను, అంటే ఫస్ట్ కార్తీక సోమవారం స్టార్ట్ అయిన, కార్తీక మాసం స్టార్ట్ అయిన ఫస్ట్ సోమవారం ఉన్నాను. అప్పుడేం ఆకలి లేదు, ఏం లేదు అసలు. చక్కగా బయట తిరిగేసాను, వర్షంలో కూడా తడిచాను. బట్ ఇప్పుడు చాలా ఆకలి వేస్తుంది. వాయి
రెడీ అయిపోయినా పూజలన్నీ రెడీ చేస్తున్నాం. ఇప్పుడు నేను అదంతా డెకరేషన్ చేయాలి. ఫస్ట్ నాకు నేను డెకరేషన్ చేసుకునేది. సారీ పెట్టుకున్నాను, కొత్త సారీ. అదే యూ గైస్ నా బర్త్డేకి వీడియోలో చూపించాను కదా, అదే సారీ కట్టుకున్నాను. ఎందుకంటే కొత్తదే కదా, మనం కట్టుకోలేదు మరి. ఇది యాక్చువల్గా ఇలా సింగిల్ బయట వేసుకోవాలి, బట్ నేను ఇప్పుడు అలా వేసుకున్నాను ఇంకో ఇరిటేషన్ వస్తుంది. పని ఉన్నాయి. రెడీ చేసేసాం దేవుడికి. గౌరీదేవి అనమాట, మేము పూజ చేసుకున్నాం. ఓం అంబికానాథ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, భవాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం సిద్ధికంఠాయ నమః, ఓం శివప్రియాయ నమః. బ్రహ్మమురారిసునాశితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఆడవాళ్ళు పూర్తిగా వాడకూడదు, మోకాల మీద కూర్చోవాలి. చొక్కాడ ఆకాశంలో ఏమీ లేవు, వర్షం వచ్చింది ఇప్పుడే. చుక్క కోసం వెయిటింగ్ అందరం. ఆకలిస్తుందా కావ్య? చుక్క కిందకి దిగ్గానే లేదు చొక్కే చొక్కేనంట తయారు పెద్దమండి. అదిగో చొక్క, అదిగో ఎస్ ఎస్ చొక్కే. అగో ఇంకోటి వస్తుందా? అదిగో అదిగో చుక్క కనిపించింది. ఇప్పుడు తినేచ్చు. ఇక నీకే చేసుకో. చాలా క్యాండిల్ వచ్చేస్తున్నాడు. పడదు పడదు. అదేమి టేస్ట్ సూపర్ గానీ నేను 2-3 గంటలు ఎక్కువ తినలేను, కానీ 9 పెట్టారు. రేపు వండుకున్న అవసరం లేదు, సాంబార్ అయిపోయింది. ఇన్ని బూరెలు పంచడానికి వెళ్ళాలి. అయిపోయింది, ఇప్పుడు బూరెలు పంచారు. బూరెలు పని చేస్తే బ్లాగ్ ఫినిష్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్, నేను మా ఫ్యామిలీ తోటి కార్తీక పుణ్యం ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. మాకు ఎప్పుడు ప్రతి ఇయర్ ఇలాగే మొత్తం హడావుడిగా ఉంటుంది మా ఫ్యామిలీ మొత్తం ఇలాగే. అండ్ చాలా బాగుంది కదా. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఫినిష్ చేద్దాం. మర్చిపోయి ఏం చెప్పాలి. ఈ వ్లాగ్ ఇక్కడితో ఫినిష్ చేద్దాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.